ఈ రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన నటులు ఉన్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే వాటిని మాత్రం ఖండిస్తున్నారు. పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీలో సెలబ్రిటీలు, బడాబాబులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. నటి హేమ ఉన్నట్టు కన్నడ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని నటి హేమ ఖండించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నట్టుగా చెప్పారు నటి హేమ. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్తో ఉన్న కారు కూడా కనిపించిందని చెప్తున్నారు. అయితే స్టిక్కర్ ఉన్న కారు తనది కాదు అని కాకాని చెప్తున్నారు. పక్కా సమాచారంతోనే రేవ్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరులో రేవ్ పార్టీ జరిగితే ప్రస్తుతం కలకలం రేగుతుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఇది బిగ్ బ్రేకింగ్ అని కూడా చెప్పొచ్చు. ఏదైతే రేవ్ పార్టీ జరిగిందో అది జిఆర్ గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్గా గుర్తించడం జరిగింది. అసలు ఈ గోపాల్ రెడ్డి ఎవరు? చాలా మంది యాక్టర్స్, మోడల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది.